హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 7వ భాగం. బహుదూరపు బాటసారి. ఒకానొకప్పుడు ఉజ్జయిని నగరము సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతూ ఎక్కడెక్కడ వారికి ఆకర్షణీయంగా ఉండేది. అక్కడ స్థిరపడాలన్న ఆశతో సుదీప్తుడు అనేవాడు ఉన్న ఊళ్ళో తనకున్న ఆస్తులన్నీ అమ్మి బంగారు కాసులుగా మార్చుకొని ఉజ్జయిని వచ్చాడు. సుదీప్తుడు ఉజ్జయినికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది. బస చేయటానికి సమీపంలో ఉన్న సత్రానికి వెళితే సత్రం అధికారి ఖాళీ లేదన్నాడు. సుదీప్తుడు ఆయన్ని బ్రతిమలాడుతూ, అయ్యా, బహుదూరపు బాటసారిని, ఈ రాత్రిపూట ఎక్కడికని వెళ్ళగలను? తలదాచుకునేందుకు ఎక్కడైనా ఇంత చోటు వండి చాలు అన్నాడు. గదులైతే ఖాళీగా లేవు. నీవు బయటపడుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఉజ్జయినిలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. నీ దగ్గర విలువైన వస్తువులేమైనా ఉంటే జాగ్రత్త అని హెచ్చరించాడు సత్రం అధికారి. సుదీప్తుడు సత్రం అధికారికి కృతజ్ఞతలు తెలుపుకొని సత్రం నడవలో పడుకున్నాడు. తన దగ్గరున్న బంగారు కాసుల మూటని కౌగలించుకొని పడుకున్నాక కాసేపటికి అతడికి ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. ఒక రాత్రివేళ దొంగ ఒకడు సత్రం నడవలో ప్రవేశించి సుదీప్తుడి మూటని లాక్కొని బయటకు పరిగెత్తాడు. సుదీప్తుడికి మెలకువ వచ్చి వెంటనే దొంగ దొంగ అని అరుస్తూ దొంగని తరిమాడు. దొంగ సత్రం దాటి నడిచే బాట మీదకు వచ్చేసరికి ఆ సమయంలో అలా పోతున్న ఆజానుబాహుడొకడు అతన్ని పట్టుకున్నాడు. సుదీప్తుడు చప్పున ఆజానుబాహుణ్ణి కలుసుకొని విషయం చెప్పాడు. ఆజానుబాహుడు సుదీప్తుడి మూటను సుదీప్తుడికి ఇప్పించి, మా ఉజ్జయినికి చెడ్డ పేరు తెస్తున్న ఈ దొంగని నీ ఇష్టం వచ్చినట్లు చావబాదు అన్నాడు. నా డబ్బు నాకు దొరికింది. ఈ దొంగ మీద నాకు జాలి మినహా ఇంకే భావమూ లేదు. వాణ్ణి వదిలిపెట్టండి అన్నాడు సుదీప్తుడు. దొంగతనం చేసిన వాణ్ణి శిక్షించకపోతే దొంగలు పేట్రేగిపోతారు. వీణ్ణి చావదన్నాల్సిందే అన్నాడు ఆజానుబాహుడు. అయితే దొంగని నాకు అప్పగించండి అన్నాడు సుదీప్తుడు. ఆజానుబాహుడు దొంగను సుదీప్తుడికి అప్పగించాడు. సుదీప్తుడు వాడితో, ఈరోజు నేను నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నాను. నేరాన్ని క్షమించటమే పెద్ద శిక్ష అని నా అభిప్రాయం. బహుదూరపు బాటసారిగా నేను చెప్పిన మాటలు గుర్తుంచుకొని దొంగతనాలు మానేసి గౌరవంగా బ్రతికావా సరే సరే, లేకుంటే ఇక మీదట పట్టుబడిన దొంగల్ని ఎవరూ క్షమించరు అని వదిలిపెట్టేశాడు. ఆజానుబాహుడు సుదీప్తుడి మంచితనానికి ఆశ్చర్యపడి, బాబు, నువ్వెవరివో గాని ఏ దేవతాలోకాన్నించో వచ్చిన శాంతిదూతవని నాకు తోస్తోంది. నీ వివరాలు నాకు చెప్పు అన్నాడు. అయ్యా, నేను బహుదూరపు బాటసారిని, ఉజ్జయినిలో స్థిరపడాలని వచ్చాను అన్నాడు సుదీప్తుడు. అయితే నువ్వు నా ఇంటికి రా, మనిద్దరికీ ఒకరి వల్ల మరొకరికి ప్రయోజనం ఉంటుంది అంటూ ఆజానుబాహుడు సుదీప్తుడిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఆజానుబాహుడి పేరు రంగయ్య. ఆయనకి ఒక్కగానొక్క కొడుకు వేణు. వయసు 12 ఏళ్ళు. తల్లి లేకపోవటం వలన తండ్రి మితిమీరిన గారాబం చేశాడు. దాంతో అతడు బాగా అల్లరివాడయ్యాడు. అతడి కారణంగా రంగయ్యకి చుట్టుపక్కల వాళ్ళందరితోనూ రోజు గొడవలే. అవి ఎంతవరకు వచ్చాయంటే చివరికి కొందరు వేణుని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇక అక్కడుంటే లాభం లేదనుకొని తన ఇల్లమ్ముకొని ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు రంగయ్య. ఇది కనిపెట్టి ఆ ఇంటిని చవగ్గా కొనేయాలని చూస్తున్నారు కొందరు. అవతల కొడుకు ప్రాణాలకి ప్రమాదముంది. యువతల ఇంటికి సరైన ధర పలకటం లేదు. దాంతో రంగయ్యకు మనసు నిలకడ లేకుండా ఉంది. ఎవరో ఆసామి మంచి ధర ఇచ్చి ఇల్లు కొంటానంటే రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళాడు. కానీ గిట్టని వాళ్ళు ఆ బేరం కూడా చెడగొట్టారు. సుదీప్తుడు రంగయ్య కథ విని, మీ ఇంటికి సరైన ధర చెప్పండి, నేను మీ ఇల్లు కొంటాను అన్నాడు. రంగయ్య ఎంతో సంతోషించి, నాకు అత్యాశ లేదు. నా ఇంటికి 100 బంగారు కాసులు ఇస్తే చాలనుకుంటున్నాను. మంచి రోజుల్లో అయితే ఇంత పెద్ద మేడకు 200 బంగారు కాసులైనా వచ్చేవి. ఇప్పుడు నా పరిస్థితి కనిపెట్టి ఎవరు 10 బంగారు కాసులు మించి ఇవ్వమంటున్నారు అన్నాడు. సుదీప్తుడు 100 బంగారు కాసులకు రంగయ్య ఇల్లు కొనటానికి అంగీకరించాడు. ఆ రాత్రికి అతడు రంగయ్య ఇంట్లోనే పడుకున్నాడు.
ఉదయం నిద్రలేచి ముఖ ప్రక్షాళనం కావిస్తూ ఉండగా అతడి తలకి రాయొకటి వచ్చి తల గాయమై కొద్దిగా రక్తం కూడా స్రవించింది. ఈలోగా రంగయ్య తన కొడుకు వేణుని వెంటబెట్టుకుని వచ్చి, వీడే నీ మీద రాయి విసిరాడు, వీడిని ఇష్టం వచ్చినట్లు శిక్షించు అన్నాడు. సుదీప్తుడు వేణుని ఆప్యాయంగా పలకరిస్తూ, ఏమయ్యా, నువ్వు నా మీద రాయి విసిరావు, సరే తలను కొట్టాలనుకున్నావా వీపును కొట్టాలనుకున్నావా అని అడిగాడు. దానికి రంగయ్య చిరాకుపడి, ఈ శుష్క ప్రశ్నలు దేనికి అన్నాడు. ఇవి శుష్క ప్రశ్నలు కావు, మీవాడు నాకు చాలా దూరంగా ఉన్నాడు. అంత దూరాన్నించి గురి చూసి అనుకున్న లక్ష్యాన్ని కొట్టడము చాలా కష్టం. మీవాడు నన్ను తల మీద కొట్టాలనుకొని తల మీదే కొట్టాడంటే వాడు గురి చాలా గొప్పది. అలాంటి వాడిని మంచి యుద్ధవీరుణ్ణి చేయవచ్చు. లేదంటే వాడికి గురి చూసి లక్ష్యాన్ని కొట్టడం నేర్పాలి. ఆ విషయంలో నా ప్రావీణ్యం ఎంత గొప్పదంటే ఇంతవరకు ఒక్కసారి కూడా నా గురి తప్పలేదు. కావాలంటే గురి చూసి కొట్టడంలో సులువులు మీ వేణుకు నేను నేర్పించగలను అన్నాడు సుదీప్తుడు. ఈ మాటలు వింటూనే వేణులో కుతూహలం రేగింది. మీ గురి ఎంత గొప్పదో చూస్తాను, నేను దూరంగా నిలబడతాను, నేను చెప్పిన చోట నా ఒంటికి తగిలేలా రాయి విసిరండి చూద్దాం అన్నాడు వెంటనే. నేను కొడితే నీకు దెబ్బ తగులుతుంది నాయనా, ఒక్క విషయం గుర్తుంచుకో, మన నేర్పు మంచి వాళ్లను బాధించటానికి కాదు, దుర్మార్గుల్ని శిక్షించడానికే ఉపయోగపడాలి అంటూ సుదీప్తుడు అప్పటికప్పుడు ఒక బల్లను చూపించి దానిమీద 3 బొమ్మలు పెట్టించి తను దూరంగా వెళ్ళి అక్కడి నుంచి గురి చూసి వేణు కోరిన బొమ్మను పడిపోయేలా కొట్టాడు. ఇది చూసిన వేణు తెల్లబోయి, ఈ విద్య నాకు నేర్పండి, నేను మీకు శిష్యుడైతాను అన్నాడు. నేను చెప్పినట్లు వింటానంటేనే నేను నా శిష్యుడిగా చేసుకుంటాను అన్నాడు సుదీప్తుడు. మిమ్మల్ని రక్తం వచ్చేలా కొట్టాను, అయినా నన్ను తిట్టలేదు. మీ గురి ఎలాంటిదో నాకు చూపించారు. నాకు దెబ్బ తగులుతుందని చెప్పి నాకు బదులు బొమ్మల్ని కొట్టి మీ గురి చూపించారు. మీ అంత మంచివాళ్ళని నేనెక్కడా చూడలేదు. మీరు చెప్పినట్లు విని మీకు శిష్యరికం చేస్తాను అన్నాడు వేణు. అప్పుడు రంగయ్య సంతోషం అంతా ఇంతా కాదు. బాబు, నువ్వు సామాన్యుడివి కాదు, దేవదూతవు. ఎవరి మాట వినడనుకున్న నా కొడుకుని ఇట్టే వశపరుచుకున్నావు. ఇక నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరమే లేదు. నువ్వు నాతోనే నా ఇంట్లోనే ఉండిపో, నిన్ను నా పెద్ద కొడుకుగా భావిస్తాను అన్నాడు అతను. సుదీప్తుడు అందుకు సంతోషంగా అంగీకరించాడు. అలా 4 రోజులు గడిచాయి. ఒక రోజున రోగిష్టివాడొకడు రంగయ్య ఇంటికి వచ్చి సరాసరి సుదీప్తుడిని కలుసుకొని, ముసలివాణ్ణి అయ్యాను కదా అని నా ఇంటిని వాటాలు వేసి కన్న కొడుకులకి ఇచ్చేశాను. ఆ సమయంలో నాకు ఏదో రోగం పట్టుకుంది. ఇంకా నా దగ్గర కొంత డబ్బుంది. నా ఖర్చు నేనే పెట్టుకుంటానని చెప్పినా కూడా నా రోగం తనకు అంటుతుందని భయపడి కన్న కొడుకులే నన్ను ఇంట్లో ఉండనివ్వటం లేదు. ఈ ఇంటిని 15 బంగారు కాసులకు కొందామనుకున్నాను. హాయిగా ఈ ఇంట్లో ఉండి వైద్యం చేయించుకుందామనుకున్నాను. నువ్వు రావటంతో నాకు అవకాశం పోయింది. నువ్వు దుష్టుడివి, పాషండుడివి అంటూ తిట్టడం మొదలుపెట్టాడు. సుదీప్తుడు ఆ మాటల్ని ఓపికగా విని, అయ్యా, ఊరికే ఎందుకు నోరు పారేసుకుంటావు? నీకెక్కడ ఆశ్రయం దొరక్కపోతేనేం నేను లేనా? ఇక్కడికొచ్చి నాతో ఉంటానంటే ఎవరు కాదన్నారు? నీ రోగం తగ్గేదాకా నేనే నీకు సేవలు కూడా చేస్తాను, ఆ పైన నీ ఇష్టం అన్నాడు. రోగిష్టివాడు తెల్లబోయాడు. అతడు సుదీప్తుడి సహనాన్ని పొగిడి తన మకాము ఆ ఇంటికి మార్చేశాడు. ఈ పరిణామానికి రంగయ్య ఇబ్బంది పడ్డాడు. అతడు సుదీప్తుడిని పిలిచి, బాబు, ఇలా ఇంటికి వచ్చి దెబ్బలాడిన ప్రతివాణ్ణి మన ఇంట్లో ఉంచుకుంటే కొన్నాళ్లకు ఈ ఇల్లే ఒక ధర్మసత్రమైపోతుంది. నీ చర్యలకు తప్పు పట్టాననుకోకు, బాగా ఆలోచించు అని హెచ్చరించాడు. సుదీప్తుడు రంగయ్యని కంగారు పడవద్దని సానునయంగా చెప్పి, ఈ ప్రపంచమే ఒక పెద్ద సత్రం, అందులో మనమందరము బహుదూరపు బాటసారులం. ఒకరికొకరు సహాయపడితే ప్రయాణం సుఖమయమవుతుంది, లేదు మనసుకు శాంతి ఉండదు. మీ ధన మాన ప్రాణాలకి నష్టం లేనంత కాలము నా చర్యల్ని కాదనకుండా ఉంటే చాలు, మనమందరము సుఖంగా ఉంటామనేది నాది హామీ అన్నాడు. ఇది జరిగిన 4 రోజులకి సుదీప్తుడి వయసే ఉన్న యువకుడొకడు అతన్ని కలుసుకునేందుకు వచ్చి, నా పేరు వీరవర్మ, ఈ ఇంటిని నేను 10 బంగారు కాసులకు కొనాలనుకున్నాను.
నాకు భయపడి ఈ ఇంటిని ఇంకెవ్వరూ కొనటం లేదు. నీ కారణంగా నాకు ఈ ఇల్లు కొనే అవకాశం పోయింది. ముందు నిన్ను చావదన్ని, ఆ తర్వాత రంగయ్యని కూడా 4 ఉతికితే గాని మీ ఇద్దరికీ బుద్ధి రాదు అని హడావుడి చేశాడు. సుదీప్తుడు అతడి మాటలకు సమాధానమివ్వలేదు. అతడితో కలయబడి 4 తన్ని అతన్ని తరిమేశాడు. వీరవర్మ ఉక్రోషంగా, మహామల్లుణ్ణి తీసుకువస్తాను, అప్పుడేం చేస్తావో చూద్దాం అని వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న రంగయ్య సుదీప్తుడితో, బాబు, ఆ మహామల్లుడి అండ చూసుకునే వీరవర్మ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆ మహామల్లుడు రాక్షసుడిలా ఉంటాడు. మనకు వాడితో విరోధం వద్దు అన్నాడు. మనం ఉజ్జయినిలో ఉంటున్నామా, దుర్గమారణ్యంలో ఉంటున్నామా? తమరు వెళ్ళి రాజుకు ఫిర్యాదు చేయండి. ఈలోగా నేను ఆ మహామల్లుడి అంతు చూస్తాను అన్నాడు సుదీప్తుడు. రంగయ్యకి అతడి మనోగత భావం అర్థం కాలేదు. అయినా అతడు చెప్పినట్లే రాజు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పుకున్నాడు. రాజుకి సుదీప్తుడి కథ వింతగా తోచింది. ఆయన 10 మంది సైనికులను వెంటబెట్టుకుని రంగయ్య ఇంటికి వచ్చాడు. అప్పటికి సుదీప్తుడు మహామల్లుడి చేతిలో చావు దెబ్బలు తింటున్నాడు. అతడి ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. రాజు వెంటనే మహామల్లుణ్ణి, వీరవర్మను ఖైదు చేయించాడు. సుదీప్తుడితో రాజు, బాబు, నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది. నేను విన్నదాన్ని బట్టి నీవు నీ డబ్బు కాజేసిన దొంగని క్షమించి వదిలిపెట్టావు. నిన్ను కొట్టిన వేణుని శిష్యుడిగా ఆదరించావు. తిట్టిన రోగిష్టివాణ్ణి చేరదీసి సేవలు చేశావు. కానీ డబ్బిచ్చి ఇల్లు కొంటానన్న వీరవర్మను నువ్వే కొట్టావు. నీకంటే మహాబలవంతుడైన మహామల్లుడితో యుద్ధానికి తలపడ్డావు. వీటన్నింటికీ కారణాలు చెప్పగలవా అని అడిగాడు. సుదీప్తుడు రాజుకు వినయంగా నమస్కరించి, దొంగ అసహాయుడు, వేణు అమాయకుడు, రోగిష్టివాడు బలహీనుడు. నాకంటే అసహాయుల్ని, అమాయకుల్ని, బలహీనుల్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించాను. అత్యాచారానికి తలపడే దుష్టుల్ని మాత్రము నాకంటే బలవంతులైన ఎదిరించాను. ఇది సామాన్యం అని నా ఉద్దేశం. ఇందులో విచిత్రమేముందో నాకు తెలియటం లేదు అన్నాడు. రాజు అతడి వంక మెప్పుకోలుగా చూస్తూ, బాబు, తమకంటే తక్కువ వారు చిన్న తప్పు చేసినా చులకన చేయటమో, తమకంటే బలవంతులు అత్యాచారాలు చేసినా సహించడమో సామాన్యమంటే ఒప్పుకుంటాను. నీ ప్రవర్తన అసామాన్యం. ఈనాటి నుంచి ఉజ్జయినికి నువ్వే ఆదర్శం. ఇక మీదట నీవు మాకు బహుదూరపు బాటసారివి కాదు, మా నగర పౌరుడివి అన్నాడు. సుదీప్తుడు ఆ నగరంలో స్థిరపడి ఎందరికో ఆదర్శప్రాయుడై ఎన్నో ఏళ్లు సుఖంగా జీవించాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, తనకంటే బలహీనుల్ని హింసించడము సామాన్యుడి లక్షణం. ఒక దేశానికి రాణినై ఉండి నేనింత సామాన్యంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నాను? సుదీప్తుణ్ణి నేను ఆదర్శంగా తీసుకోవాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరొక కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పటం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 7వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.